ఇండియాలోని అత్యంత ప్రజాదరణ పొందిన సినీ నటీనటుల తాజా ర్యాంకింగ్ విడుదలైంది. ఈ జాబితాలో ప్రభాస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తమిళ హీరోలు తమ సత్తా చాటుకున్నారు. తెలుగు హీరోల ర్యాంకుల్లోనూ మార్పులు కనిపించాయి. ఇండియాలో మోస్ట్ పాపులర్ ఫిల్మ్ స్టార్స్ కి సంబంధించిన ప్రతి నెల రిపోర్ట్ వస్తుంది. ఇందులో తెలుగు హీరోలతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ హీరోలు ప్రధానంగా ఉంటారు. అయితే ఇందులో ఎక్కువ భాగం మన తెలుగు స్టార్సే ఉండటం విశేషం. తాజాగా ఆగస్ట్ నెలకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. ఇందులో చాలా మంది స్టార్స్ స్థానాలు మారిపోయాయి. తెలుగు హీరో టాప్ 10 నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో హీరో స్థానం తగ్గిపోయింది. అయితే ఇందులో తమిళ హీరోలు సత్తా చాటడం విశేషం. ఓల్మార్క్స్ మీడియా ప్రకటించిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్స్ ఇండియా లిస్ట్లో ఎప్పటిలాగే నెంబర్ 1 స్థానంలో ప్రభాస్ నిలిచారు. గత కొంత కాలంగా ప్రభాసే ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నారు. ఆయన్ని టచ్ చేసేవారు లేరనే చెప్పాలి. ఆయన ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మార్కెట్ పరంగా ఆయన్ని టచ్ చేసేవారు లేరు. పాపులారిటీ విషయంలోనూ ఆయన్ని టచ్ చేసేవారు లేరని చెప్పొచ్చు. ఇక రెండో స్థానం కూడా కోలీవుడ్ స్టార్ విజయ్కి ఫిక్స్ అయిపోయింది. 1-2 సార్లు మాత్రమే మార్పు కనిపించింది. దాదాపు అన్ని నెలలు ఆయన రెండో స్థానంలో ఉంటున్నారు. అయితే ఎప్పుడు 5వ స్థానంలో ఉండే అజిత్ ఇప్పుడు 3ో స్థానానికి రావడం విశేషం. ఒకేసారి ఆయన 2 స్థానాలు పెరిగి 3ో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ 4ో స్థానానికి పడిపోయారు. ఆయన గతంలో 3ో స్థానంలో ఉండేవారు. తెలుగు స్టార్స్ కి సంబంధించి ఎన్టీఆర్ స్థానం మెరుగుపడింది. ఆయన చాలా వరకు చివరి 2-3 స్థానాల్లో ఉండేవారు. కానీ ఆగస్ట్ నెలలో ఏకంగా 5ో స్థానానికి మెరుగయ్యారు. అయితే గత నెలలో తారక్ వార్ 2లో నటించారు. దీంతో ఆ నెల మొత్తం ఎన్టీఆర్కి సంబంధించిన చర్చ జరిగింది. అలా తారక్ మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాలో 5ో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక 2, 3, 4 స్థానాల్లో ఉండే బన్నీ ఆగస్ట్లో చాలా డౌన్ అయ్యారు. ఆయన ఏకంగా 6ో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఎన్టీఆర్ తర్వాత స్థానానికి పరిమితమయ్యారు. బన్నీ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చ తరచూ జరుగుతూనే ఉంది. కానీ ఈ మూవీకి క్రేజ్, హైప్ మాత్రం రావడం లేదు. ఇదే బన్నీ స్థానం పడిపోవడానికి కారణంగా చెప్పొచ్చు. 7ో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఆయన 6, 7 స్థానాల్లో ఉంటున్నారు. ఒక స్థానం అటుఇటుగా నిలుస్తున్నారు. ఇప్పుడు 7ో స్థానంలో నిలిచారు. రాజమౌళితో ప్రస్తుతం ఆయన సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు మహేష్. ఇంకోవైపు 8ో స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నిలిచారు. ఆయన ఎప్పుడూ ఈ టాప్ 10లోకి రాలేదు. అయితే గత నెలలో ఆయన హీరోగా నటించిన కూలీ మూవీ విడుదలైంది. ఇది బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. దీంతో రజనీకాంత్కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అది ఆయన ఇమేజ్ని, క్రేజ్ని, పాపులారిటీని పెంచిందని చెప్పొచ్చు. అందుకే టాప్ 8లో నిలిచారు. టాప్ 9, 10 స్థానాలను సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లు దక్కించుకున్నారు. గతంలో చాలా వరకు 7, 8 స్థానాల్లో ఉండే రామ్ చరణ్ ఈసారి మాత్రం అసలు టాప్ 10లోనే లేరు. ఇది ఆయనకు అవమానమనే చెప్పాలి. అయితే రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు లేవు. పైగా రజనీకాంత్, అక్షయ్, సల్మాన్లకు సంబంధించిన సినిమాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వారు ట్రెండింగ్లోకి వచ్చారు. రామ్ చరణ్ టాప్ 10లో స్థానాన్ని కోల్పోయారు. మొత్తం మీద ఈ నెల పాపులారిటీ జాబితాలో తమిళ హీరోల ఆధిపత్యం కనిపించింది. ప్రభాస్ అగ్రస్థానంలో కొనసాగుతూనే తెలుగు హీరోల ర్యాంకులు మారుతూనే ఉన్నాయి.